ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఇన్స్టా ఐడి ఇది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. సింగపూర్లో మార్కెట్కి వెళ్తున్నా. దాంట్లో రేట్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఉండే అసలు వస్తువులు ఏంటో చూద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే సింగపూర్లో చాలా రేట్స్ ఉంటాయి. ఏమి కొనాల్సిందే ఒక అరటిపండు 50 రూపీస్, మీకు తెలుసా? అదే మన ఇండియాలో అంటే ఒక అరటిపండు 2 రూపీస్, ఒక 5 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఒక అరటిపండు 50 రూపీస్. లోపలికి వెళ్ళి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఇంకా చాలా సింగపూర్లో చాలా లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ మీకోసం చూపిస్తా. ఇప్పుడు ఈ మార్కెట్ వీడియో చూద్దాం రండి. మన వెజిటేబుల్స్ చూసారుగా, ఇలా మొత్తం మనకి ఏంటంటే ఇక్కడ చూసారు కదా, కోపీ పువ్వు అంటారు కదా, కాలీఫ్లవర్. మన సైడ్ అంటే ఫుల్గా అమ్ముతారు, ఇక్కడ అంటే హాఫ్ అమ్ముతారు. ఇది ఎంత ఉంది తెలుసా? $2 ఉంది. అంటే మన ఇండియాలో అయితే మహా అయితే ఇది ఒక 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుంది. ఇక్కడైతే $2 అంటే మినిమం 150 ఉంది, 150 130 ఉంది. ఇక్కడ ఈ చిన్న మొత్తం 130 రూపీస్ ఇక్కడ. సరే, మొత్తం ఇది అంతే. ఇది కూడా ఇది ఫుల్గా అమ్మారు అందరికి కూడా. ఇది కూడా ఆఫ్ ఉంది, ఆల్రెడీ కట్ చేశారు, ఆఫ్ అమ్ముతున్నారు. ఇది కూడా అంతే. ఎంత ఉంది ఇది? దీనిపైన రేట్ రాయలేదు. సరే, ఇదో ఇక్కడ ఉంది చూడు, $3, 200 ఉంది. ఇది ఈ చిన్న ముక్క కూడా 200 ఉంది, చూసారా? మొత్తం అన్ని కూడా ఇలా ప్యాకింగ్ చేసి అమ్ముతారు. సింగల్ తెలిసే ఉంటుంది కదా మీకు. టమాటా, ఇదేమో చిన్న టమాటా, దానితో చిన్న టమాటా. ఇది తెలియని వారు ఎవరు ఉండరు. మన సైడ్ ఏమంటే పుట్టగొడుగు అంటారు కదా, అదే ఇది. ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి ఇక్కడైతే. చూడండి, ఇది ఇంకా ముందుకు వెళ్తాం పదండి. యాపిల్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. యాపిల్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇదేమనుకుంటున్నారా? కూలింగ్ చూసే ఎలా ఉంది. ఆటోమేటిక్గా పైనుంచి వాటర్ పడుతుంది, ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. పెరుగు, అబ్బా ఇది ఏంటో నాకు తెలియదు, బట్ నేనేమనుకుంటున్నా అంటే బీప్ అనుకుంటున్నాను. ఆల్రెడీ ఉంది కదా, చూసారా? బీప్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా అమ్ముతారు. ఇక్కడ ఎక్కువగా చైనీస్ వాళ్ళు ఇలాంటి ఫుడ్ ఎక్కువ తింటారు. ఎంత ఉంది ఇది? $16 అంటే మినిమం 1000 ఉంది. ఈ పీసెస్ ఓన్లీ 1000 ఉంది ఇండియా మంది కట్ చేసుకుంటే. చూడండి, $16. ఇలా ప్యాకింగ్ చేసి ఆల్రెడీ రెడీగా పెట్టుంటారు. ఇలా ప్యాకింగ్ చేసి
చికెనేనా? జపనీస్ ఇది చికెన్ కాదు, ఇది వేరేది ఏదని. అన్నీ ఆల్ రౌండ్ చికెన్, మటన్, బీఫ్, ఇంకా ఫిగ్, చాలా మోడల్స్ ఉంటాయి ఇక్కడ. చాలా ఉంటాయి చూడండి, ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ దానికి సంబంధించింది ఇవంతా. ఇవేంటో అసలు నాకు కూడా పూర్తి తెలియట్లేదు. అన్నీ ఉన్నాయి, ఎలా చెప్పను. ఇదైతే మటన్ అనుకుంటున్నాను, మరి దీనిపైన ఏమీ రాయలేదు. చూస్తారా, చికెన్ లెగ్ పీసెస్ని ఇలా విడివిడిగా ముక్కలు చేసి ప్యాక్ చేసి అమ్ముతారు. ఈ 3 పీసెస్ ఎంత అంటే $4. ఇంకా ఒక పీసు 70 రూపీస్, 70 రూపీస్ పడుతుంది ఒక పీస్. ఏంటేంటో ఉన్నాయి. తెలుసుగా ఇవేంటో, రొయ్యలు చూస్తారా ఎంత నీట్గా క్లీన్ చేసి రెడీగా పెట్టినారో. ఏంటి ఇవి ఉంటాయి కదా ఈ నీటిలో, గుళకలు అంటారు కదా, ఆ గుళకలే ఇవి. చూడండి, గుళకలు కూడా తింటున్నారు చూస్తారా, ఏంటి అవే. దీన్ని కూడా సపరేట్ ప్యాక్ చేసి అమ్ముతున్నారని చూడండి. పీతలు తెలుసు కదా, చూడండి పీతలు. దీన్ని కూడా దీన్ని బాగా ఆరబెట్టి ఎండబెట్టి ఇలా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. అవి చెప్పండి కదా పుట్టజోడిదని, అవి చిన్నవి చూసారా, చిన్నవి. చూడండి, రైస్ని కూడా ఇలా ప్యాక్ చేసి, ఇది ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఇది ఫిష్ ఫ్రై కూడా కదా, జస్ట్ బాయిల్ చేసి అలా పెట్టిస్తారు. చూడండి, రైస్ ఫిష్ బాయిల్ చేశారు అండ్ ఏదో వేస్తున్నారు. ఇది ఏదో పీస్ కూడా అర్థం కావట్లేదు. ఇలా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు రైస్ని. ఇక్కడ రాస్తున్నారు కదా. వెరైటీ ఫుడ్ ఉంది, అసలు ఏంటి అర్థం కావట్లేదు. ఎలా తింటారో అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి ఫుడ్, వెరైటీ. అసలు ఈ
అసలు మధ్యలో అది ఎందుకు చూసారు వైట్, అది అసలు హెడ్ అనుకుంటున్నాను, బట్ అది ఏంటో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. చూద్దాం, అలా ముందు పోదాం. వెనక్కి పోయి పైకి వెళ్దాం. పైన ఏమైందో చూద్దాం. పైన అయితే ఏమీ లేదు, ఇదే బాల్. అంతే. చూసారా రెస్టారెంట్. సరే కిందకి వెళ్ళిపోతాం. ఇది సింగపూర్లో మార్కెట్ అంటే ఇలా ఉంటుంది. దీంట్లో పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి. ఇలా బయటికి వెళ్దాం. చూసా ఇంకా బయటకు వెళ్ళిపోద్దాం. అమ్మాయిలు అయితే మాత్రం చాలా బాగుంటారు, చూసారా కదా.